ప్రయత్నించిద్దామండి. విక్రమ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుష్కరాలలో అర్ఘ్యం ఎలా వదలాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పుష్కరాలలో నీటిని వినియోగించి స్నానం, దానం, పితృతర్పణం లేదా పిండ ప్రదానం, పితృకర్మ 3 తప్పనిసరిగా చేయాలి. కన్యాగతే దేవగురౌ పితృణాం తారణాయచ అంటుంది ధర్మం. ప్రత్యేకించి పుష్కరాలనేవి నీటిని వినియోగించి మనం చేసేటటువంటి కర్మకాండకు చెందినవి. ఇక్కడ తర్పణం వదలాలి, అర్ఘ్యం వదలాలి, అన్నీ చేతుల్లో ఉన్నాయి అంటుంది సంప్రదాయం. ఈ చేతిలో ఈ భాగానికి శుక్రుడు అధిపతి. కుటుంబం, ఇల్లు, సంసారం, పిల్లలు, అభివృద్ధి. ఈ వేలికి గురువు అధిపతి. జ్ఞానం, పూర్వజన్మ జ్ఞానం, భవిష్యత్ జన్మల సుజ్ఞానం, దైవ సంబంధిత కర్మకాండలు అన్నీ కూడా. ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటి ఈ ప్రాంతానికి పితృతీర్థము అని పేరు. దీనికి పితృతీర్థం అని పేరు. ఈ 4 వేళ్ల చివరన దేవతీర్థం అంటారు. రవి, బుధుడు, రవి, శని, గురువు ఈ 4 వేళ్ల చివరన ఉండేటటువంటి భాగానికి దేవతీర్థం అని పేరు. ఏవైనా దేవ సంబంధిత కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇలా విడిచిపెడతాం. కరిష్యే కరిష్యే, ఇవి దేవ కార్యాలు, ఇక్కడ విడిచిపెట్టాలి. బుధుడు, రవి, శని, గురువు ఈ రెండింటి మధ్యన ఉండేది పితృతీర్థం. అందుకే మనం తర్పణం విడిచిపెడితే ఇలా విడిచిపెట్టాలి అంటారు. బొటనవేలు చివర కాదు, మధ్యలోంచి వదలాలి. ఈ బుద్ధిరేఖ, హృదయరేఖ రెండింటి మధ్యన ఉండే స్థలంలో నుంచి నీళ్లు కింద పడాలి. ఈ చివరి భాగానికి, బుధుడి క్రింది భాగానికి చంద్రభాగ అని పేరు. దీనికి ఋషి తీర్థం అని పేరు. మనం ఇలా పుష్కర సమయాలలో తర్పణం వదిలే సమయంలో ఇక్కడి నుంచి వదిలిపెడితే దీనికి ఋషి తీర్థం అని పేరు. ఇక్కడి నుంచి మనము ఋషి రుణం తీర్చుకునే నిమిత్తమై నీళ్లు వదలాలి. ఒక మహర్షి, సహ్య మహర్షి మన కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ముగ్గురు కూడా కలిసి కృష్ణ, వేణి, కకుమతి అనే నదులుగా ప్రభవించి వేణిగా మారి ప్రవహిస్తున్నారు. అలాంటి ఋషులు అనేకులున్నారు. గౌతముడు, అత్రి, భరద్వాజుడు, అంగిరసుడు. ఆ ఋషి రుణం తీర్చుకునే నిమిత్తమై తర్పణం ఇలా వదలాలి. ఋషి తీర్థం అని పేరు. ఇది దేవతీర్థం, ఇది పితృతీర్థం, ఇది ఋషి తీర్థం. ఈ భాగానికి బ్రహ్మతీర్థం అని పేరు. మనం అగ్నితీర్థం అనబడే మధ్య భాగంలో ఉన్నటువంటి నీటిని ఈ బొటనవేలు మడిచి, చూపుడు వేలు మడిచి బొటనవేలుతో ఇలా నొక్కిపట్టి నీరు వేస్తే ఇది అగ్నితీర్థం అవుతుంది. దీనిని ఆయుష్యరేఖ ద్వారా మనం బ్రహ్మతీర్థం గుండా స్వీకరిస్తాం. దానికి ఆచమనం అని పేరు. ఈ ఆచమనం చేసే సమయంలో పెదవికి నీటి బిందువు తాకకుండా నాలిక పైన పడాలి. అది మనకు ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది, ఆయుస్సును పెంచుతుంది. ఇది బ్రహ్మతీర్థం అని పేరు. ఈ జ్ఞానం పక్కన పెట్టుకొని పుష్కరాలలో నీటిలో ముమ్మార్లు మునిగిన తర్వాత 4వసారి పితృకర్మ చేసేవాళ్ళు దక్షిణం వైపుకు తిరిగి ఒక్క మునక వేసి ఆ పిమ్మట దోసిలిలో నీరు తీసుకుని యదాంజలింద్రైక కుదం జాతవేదసే, వేదాలు చాలా మంత్రాలు చెబుతాయి, అవన్నీ పక్కన పెట్టి ఇలా చేతిలో నీళ్లు పుచ్చుకొని ఈ నీళ్లలోని ఇలా విడిచిపెట్టాలి. మధ్యలోంచి విడిచిపెడితే అర్థం వేరు, అగ్రభాగంలోంచి విడిచిపెడితే వచ్చే అర్థం వేరు. సముద్రో బంధు సముద్రం బహ్ప్రహిణోమిస్వాం యో నిమపి గచ్చద, అచ్ఛిద్రం కన్నం లేకుండా ప్రజా భూయా సమ్మాపరాసే చిమత్పజ ఇలా విడిచిపెట్టాలి. ఈ నీళ్ళు ఇలా విడిచిపెట్టేటప్పుడు 8 సార్లు అర్ఘ్యప్రదానం చెయ్యాలి అంటుంది సంప్రదాయం. మొదటిసారి కృష్ణవేణ్యై నమః, రెండవసారి తీర్థరాజాయ నమః, మూడవసారి విష్ణవే నమః, నాలుగవసారి పరమేశ్వరాయ నమః, ఐదవసారి బ్రహ్మణే నమః, ఆరవసారి వశిష్ఠాది సర్వ ఋషిభ్యో నమః, ఏడవసారి ఇంద్రాది సర్వదేవతాభ్యో నమః. ఒక్కొక్కసారి ఇంద్రాదులను ముందుగా, వశిష్ఠాది దేవతలను తర్వాతగా కూడా చెప్పే సంప్రదాయం ఉంది. చివరగా 8వసారి
గంగాది సర్వతీర్థేభ్యో నమః అని చెప్పాలి. ఒకటి కృష్ణవేణి, 2 తీర్థరాజైనటువంటి పుష్కరుడు, అలాగే బ్రహ్మ, విష్ణువు, శ్రీమన్నారాయణమూర్తి, ఇంద్రాది దేవతలు లేదా బృహస్పతి, వశిష్ఠాది ఋషులు, గంగాది సకల తీర్థాలు, ఇలా 8 సార్లు నీళ్లు వదలాలి. తీరిగ్గా కూర్చుని మనం టీవీల్లో చూస్తాం, భక్తి టీవీ కార్యక్రమాలు అన్నీ విన్నాం, కానీ నదీమతల దగ్గరికి పోయేసరికి ఇవి జ్ఞాపకం ఉంటాయో ఉండవోనండి అనుకుంటే మట్టుకు 8 సార్లు కూడా కృష్ణవేణ్యై నమః అని చెప్పి నీళ్లు విడిచిపెట్టినా కూడా మనకు పుష్కర స్నానం, అర్ఘ్యం, తర్పణం వదిలినటువంటి పుణ్యం లభిస్తుంది. ఉండవలసింది మనస్సు, అది ప్రధానం. మరో ఉత్తరం